అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అందరికీ నమస్కారం. నేను మీ సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. తెలంగాణలో పబ్లిక్ స్కూల్ స్టాండర్డ్స్ ప్రైవేట్ స్కూల్ స్థాయికి తీసుకురావడానికి TDF చేస్తున్న ఒక పెద్ద కృషి సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్. వర్చువల్ రియాలిటీతో ఒక సబ్జెక్ట్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే ఇన్స్పిరేషన్ మీకు ఎలా వచ్చింది? దీన్ని ఎలా కొనసాగిస్తున్నారు? నమస్తే అండి. నేను కాలిఫోర్నియాలో బే ఏరియాలో ఉంటాము. ఈ బే ఏరియాలో మా పిల్లలు ఎడ్యుకేషన్ని చూస్తే మన ఇండియాలో ద వే ఐ లర్న్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ పిల్లలకి ఏంటి అని అంటే ఏదైనా ప్రాక్టికల్గా నేర్పిస్తారు. ప్రాక్టికల్గా నేర్పిస్తే ఏంటంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అట్లా పిల్లలు కెరీర్ బిల్డ్ చేసుకుంటారు. బట్ మేము చదువుకున్నప్పుడు ఏదో మగ్గప్ చేయడము అట్లనే ఉంటుండే, ఇప్పటికి కూడా అట్లనే ఉంది అన్ఫార్చునేట్లీ. సో ఒక్క ఆలోచన ఏంటి అని అంటే ఇక్కడ మా పిల్లలు నేర్చుకుంటున్నట్టు ఎందుకు మన తెలంగాణలో ఆ రూరల్ కిడ్స్కి కూడా నేర్పిస్తే వాళ్ళు పిల్లలు డ్రాప్అవుట్స్ తగ్గుతాయి కదా అనే ఆలోచనతో వచ్చింది ఇది. సో దీన్ని మనం నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకి లాస్ట్ 18 years వాలంటీర్, నౌ 19 years as a volunteer, and then now I'm an executive committee member and joint treasurer as well. So I proposed this to I implemented this in my school. Where why don't we spread this across the Telangana అనే ఐడియాని ఫ్లోట్ చేస్తే బోర్డు యునానిమస్గా సపోర్ట్ చేసింది. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి టాపిక్లో ఈ ఒక వ్యాన్ తీసుకుంటాము. ఈ వ్యాన్ తీసుకొని ఒక్కొక్క మండల్కి ఒక వ్యాన్ పెడతాం. ఆ వ్యాన్కి ఒక్కొక్క మండల్కి ఒక ఇద్దరు MSc BEd గ్రాడ్యుయేట్స్ ఉంటారు అండ్ డ్రైవర్, ఒక మేనేజర్ని పెడతాం. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక స్కూల్కి మండల్లో ఉన్న ప్రతి స్కూల్కి ఒక్కో రోజు పోయి ఆ రోజంతా ఆ స్కూల్లో ల్యాబ్ డే అంటాం. అది ఆ స్కూల్కి ఆ రోజు ల్యాబ్ డే. ఆ రోజు ఏం చేస్తారు, వాళ్ళు నేర్చుకున్న బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్ట్లో అండ్ మ్యాథమెటిక్స్ అంటే స్టెమ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసే దాని భాగంగా ఇది చేస్తున్నాము. సో వాళ్ళు ప్రాక్టికల్గా దే ప్లే విత్ ద కెమికల్స్, దే ప్లే విత్ ద మ్యాగ్నెట్స్. అండ్ అదే కాకుండా మనం ఫోటాన్ VR అనే ఒక కంపెనీ స్టార్టప్ తోటి ఎంగేజ్ అయ్యి ఈ అన్నీ మన తెలంగాణ SCERT సిలబస్ని ప్రతి టాపిక్ని కూడా వీడియో చేయించడం, 360 degrees వీడియోస్ ఇన్ ద వర్చువల్ రియాలిటీ. ఆ వర్చువల్ రియాలిటీలో ఇప్పుడు హార్ట్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, నీ డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా పిల్లలు 360 degreesలో నేర్చుకుంటారు అన్నట్టు. సో మనం ట్రైనర్ అని ఫస్ట్ ఈ ఐడియాని టీచర్లకి ట్రైన్ చేసినాం. చూపిస్తే అరే ఇది చాలా బాగుంది, ఈ టీచర్లు ఒపీనియన్ చేయడంతో మనము ఇప్పుడు 22 schools నడుస్తుంది ఈ ప్రోగ్రామ్. సో పిల్లలకి ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ని ప్రమోట్ చేస్తాం. ప్రాక్టికల్గా వాళ్ళు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్ అండ్ ఫిజిక్స్ ఈ 4 సబ్జెక్ట్లో ప్రాక్టికల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం 360 degreesలో ఆ వీడియోస్ని లాంచ్ చేస్తారు. సో ఇట్లా ఒక మండల్లో ప్రతి స్కూల్కి ఒక రోజు ఈ ల్యాబ్ పోయి స్పెండ్ చేస్తుంది. అట్లా ప్రతి మండల్కి ఒక వ్యాన్ చొప్పున ఈ CSR ఫండ్స్ తోటి మనం రాబోయే 5 ఏళ్లలో వీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ యాజ్ మెనీ యాజ్ స్కూల్స్ ఇన్ తెలంగాణ. మన దగ్గర ఒక 600 మండలాలు ఉంటాయి. ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ 94 crores పర్ యానమ్ టు బెనిఫిట్ 1.4 million అంటే 14 లక్షల రూరల్ స్టూడెంట్స్కి నాణ్యమైన సైన్స్ ఎడ్యుకేషన్ ఇచ్చే బృహత్తరమైన పెద్ద ప్రాజెక్ట్ని TDF నెత్తికెత్తుకుంది. అండ్ దీంతో మనం రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రారంభమైన 22 స్కూళ్ళల్లో ఒక్క స్టూడెంట్ కూడా సైన్స్లో ఫెయిల్ కాలేదు. సో ఆ ఉత్సాహంతో, ఆ ప్రోత్సాహంతో, ఆ రిజల్ట్స్ తోటి మేము మానిటర్ చేసుకుంటూ మేము ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి కంకణబద్ధమై ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము. TDF ఈజ్ చేంజింగ్ ద రూరల్ ఎడ్యుకేషన్ with this Science Lab on Wheels project. This is really a flagship project for us. Thank you.